తిరగబడ్డ రైతన్నలు వడ్లు కొనాలంటూ రోడ్లపై నిరసనలు, తడిసిన వడ్లు మొలకెత్తిన ధాన్యంతో ధర్నాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మపై తిరుగుబాటు, వడ్లు ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం. సడిసప్పుడు లేకుండా జారుకున్నటువంటి ఎమ్మెల్యే అనట. తిరగబడ్డట్టు రైతన్నలు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు ఆడబెట్టుకొని 25 రోజులు 30 రోజుల నుంచి వెళ్ళి తీసుకపోయి ఆడబెట్టుకోవాలి కాటాలు వేసే కాడ ఐకేపీ సెంటర్ల దగ్గర రావాలా. పొద్దుగాల వాటిని పొద్దా కాపాడుకోవాలి. వర్షం వస్తే వాటిని అంత ఆగమాగం ఆడ పరదాలు తెచ్చుకోవాలి, ఈడ పరదాలు తెచ్చుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు ఎండ వచ్చినప్పుడు తీయాలి. వీళ్ళేమో కొనరు, వీళ్ళు కొనటానికి లేటు. ప్రతి గ్రామానికి ఒకటి ఉన్నది, మండలానికి మొత్తం కలిపితే ఓ 3-4 ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు. ఏమైంది? కొనేదానికి ఎందుకు నిర్లక్ష్యం? ఎన్ని రోజులు ప్రశ్నించుకుంటుంటారు? ఎన్ని రోజులు అడుక్కుంటుంటారు? చెప్పే కాడికి చెప్తారు కదా. ఒక్కసారి మొత్తం రోడ్డు మీదకి వచ్చిర్రు. మొలకెత్తిన ధాన్యంతో రైతుల ధర్నా, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి రైతులు. ఇగో ఎమ్మెల్యే వెడ్మ ఎమ్మెల్యే ఏం చేస్తుడు? ఇక చిన్నగా ఆడికెళ్ళి జారుకున్నాడట. సడి సప్పులు లేకుండా ఆడికెళ్ళి జారుకున్నాడు. మరి కొనాలి కదండి, ఒడ్లు కొనాలి కదా. ఉత్త పుణ్యానికి కొంటుర్రా ఏంది? రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తూకం వేయకపోవడంతో తడిసిపోయింది. కొన్ని చోట్ల వరద నీటికి వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. ఎట్లా మొలకలు వస్తున్నాయంట. 25 రోజులు ఆడబెట్టుకుంటే మరి మొలకలు వస్తున్నాయి. ఈ కన్ఫ్యూజ్ ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు కన్ఫ్యూజ్ జరుగుతూ ఉంది? మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,500 కొనుగోలు సెంటర్లని ఇక ఎప్పటికైనా ఉండాలి, వచ్చే ప్రభుత్వం వచ్చినా సరే ఉండాలి, దీనికి అధికారులు అని చెప్పినాడు. మస్తుగా ఉన్నాయి, మిల్లులు ఉన్నాయి, గూడౌన్లు ఉన్నాయి. 2 రోజులు 3 రోజులు మహా అయితే వారం రోజులు ఉంచేది అనుకుంటా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ వారం రోజులు ఆడ పెట్టుకునేది. ఆ సీరియల్ రావాలి, మన సీరియల్ వచ్చినప్పుడు కొనేది అయిపోయేది. మొత్తం రాసిచ్చేటోళ్ళు గవర్నమెంట్ నుంచి ఓ స్లిప్, ఇగో నీ మొత్తం ఇన్ని కింటాలు నీకు ఇన్ని పైసలు వస్తాయని చెప్పి స్లిప్ రాసిచ్చేటోళ్ళు. వాళ్ళ దగ్గర స్లిప్ పెట్టుకునేటోళ్ళు. రైతు ఇంటికి పోయిన తర్వాత ఓ 2 రోజులకో 3 రోజులకో అయితే ఓ వారం రోజులు పైసలు పడి లెక్క ప్రకారం. అరే 25 రోజులు ఎందుకుంటా ఉన్నాయి ఆడ? గత నెల రోజుల నుంచి గియ్యే వార్తలా? ఇక రోజు ఇదే వార్త. సరే వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడతా ఉన్నాయి. అకస్మాత్తుగా మే నెలలో వర్షాలు వస్తాయని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి? కొద్దిగా స్పీడప్ చేయాలి కదా. కానీ ఎవ్వరు మాట్లాడట్లేదు దీని మీద. మంత్రి మాత్రం మాట్లాడతాడు, ఉత్త కొంటమని చెప్తున్నాడు కానీ మంత్రి మరి కొనట్లేదు. కొంటే మరి ధర్నాలు ఎందుకు? ఇది నిన్న జరిగిందే ధర్నా. మరి ఇది ధర్నా నిన్న జరిగినటువంటి ధర్నాలే. వనపర్తి జిల్లా విపనగడ్ల మండలం కల్వరాల గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర కొనాలంటూ రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రం వద్ద వరిధాన్యం తడిచింది. తడిసిన వరిధాన్యాన్ని ఇగో ఇక్కడ ఒకటి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు. క్లాక్ టవర్ దగ్గర రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేశారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాని ఏడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు కదా. ఇక్కడ నిజామాబాదు హైదరాబాద్ కి 100-140 కిలోమీటర్లో ఉన్నటువంటి వనపర్తి ఇట్లా ఉన్నది. ఇగో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై రైతులు తిరగబడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర చుట్టుముట్టిన రైతులు ధాన్యం ఇంకెప్పుడు కొంటారంటూ నిలదీశారు. దీంతో మీరు అసలు రైతులే కాదని ఎమ్మెల్యే బుకాయింపు. ఇక ఆగ్రహానికి రైతులు గురి కావడంతో చివరికి క్షమాపణలు చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఈ కథ ఉన్నది. సరే, ఒక దగ్గర ఒక సెంటర్ దగ్గర 2 సెంటర్ల దగ్గరనో ఇబ్బంది అవుతా ఉందంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రతి జిల్లా దగ్గర ఇంతేనా? రోజు తిరగబడతారు రైతులు. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. భరోసా పర్ఫెక్ట్ గీయలేదు, రుణమాఫీ పర్ఫెక్ట్ చేయలేదు, బీమా కరెక్ట్ గీయలేదు. ఇక మేము పండించిన దానికి మొత్తానికి నువ్వు చక్కగా ఈ గొనుడే శాతం అయితే లేదా? ఇంకా యాడికెళ్ళి నువ్వు 500 రూపాయలు బోనస్ ఇస్తావు కింటాకి? వీటితోటే కదా బోనస్ ఇవ్వాల్సింది, ఈ లెక్కతోటే కదా బోనస్ ఇవ్వాల్సింది. ఫస్ట్ ఈ కొనండి, ఈ కొంటే గానీ అప్పుడు చిన్నగా జూన్లో కొనొచ్చులే అనుకున్నట్టున్నారు. జూన్లో జూలైలో వస్తాయి కదా వర్షాలు, ఇప్పుడు ఏముందా ఎండకి ఎంత ఎండితే అంత మంచిదని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నట్లుంది. అట్లా కాదు కదా ప్రభుత్వం. అరే ముందుగానే అకాల వర్షాలు వస్తే ఎట్లా కొనాలా, ఏం చేయాలి, ఎన్ని గన్ని బ్యాగులు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మిల్లర్ని అప్రమత్తం చేయాలని చెప్పేసి అది చూసుకోవాలి. వీళ్ళు వేరే బిజీలు ఉన్నారు. అందాల పోటీలు పెట్టాలి. హైదరాబాద్ లో అందాల పోటీలు మొన్న అన్నాడు కదా సిపిఐ నారాయణ. సిపిఐలో కీలకమైనటువంటి నాయకుడు, వీళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి నాయకుడే. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి
పొత్తులో భాగంగా వీళ్ళు ఎన్నికలు పోయినటువంటి వాళ్ళే కాంగ్రెస్ మంత్రులంతా కూడా సొల్లు కాచుకుంటూ తిరుగుతుర్రా అందాల బామల చుట్టూ అని చెప్పి అన్నాడు. అందాల బామల చుట్టూ సొల్లు కాచుకుంటూ తిరుగుతా ఉన్నారని చెప్పేసి గన్నాడు. అది కథ. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పీడప్ చేయండి, అధికారులను పెంచండి, స్పీడప్ చేసి మళ్ళా ఇంకా వారం ఉన్నాయట వర్షాలు. ఎవరిని నువ్వు తక్కువ చేసి చూసినా కానీ రైతుని తక్కువ చేసి చూస్తే మాత్రానికి ఆ ప్రభుత్వానికి ఉండవు, ఇక రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. రైతన్నలు రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి కనబడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని ఒడ్లు కొనేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.